దేవుడే మానవుని యొద్దకు దిగి వచ్చిన రెండవ సందర్భం ఆదికాండం 11వ అధ్యాయం 2వ వచనము నుండి బహుభయంకరమైన జలప్రళయం. ఎంతమంది బ్రతికున్నారయ్యా అంటే 8 మంది. ఆ 8 మందిలో ద్రాక్ష తోటలు వేసి వ్యవసాయం చేసే నోవహు భార్యయు 3 కుమారులను 3 కోడండ్రు. దేవుడు ఏముద్దేశించారంటే నోవహు ఆ దినములను బట్టి చూస్తే నీతిపరుడుగా కనబడ్డాడు కాబట్టి తన సంతానము వృద్ధి చెందితే భూలోకమంతా ఇక నీతిమంతులే ఉంటారు కదా అని ఆలోచన చేశారు. వారు విస్తరించిన తర్వాత షీనారు దేశములో ఒక మైదానాన్ని చూశారంట. అప్పుడు వారేమనుకున్నారంటే మనమందరం ఎక్కడికి వెళ్ళొద్దు, ఈ షీనారు దేశములో ఈ మైదానములో ఒక గోపురం కడదాం, ఆకాశమును అంటూ శిఖరములాగా గోపురమును కడదాం, పేరు సంపాదించుకుందాం. దేవుని ఉద్దేశం అదేనా? జలప్రళయం తప్పించి వారిని బ్రతికించినందుకు వారు ఫలిస్తారని, వారు అభివృద్ధి చెందుతారని, విస్తరిస్తారని, భూమిని నిండిస్తారని దేవుడు ఆశపడితే వీళ్ళు సొంత ఆలోచన చేస్తున్నారు. ఇంట సొంత ఆలోచన అంటే నంబర్ 1 ఒకే స్థలంలో ఉందాం అందరం. నంబర్ 2 దేవుని దగ్గరకు ఎక్కిపోదాం, గోపురం కట్టి 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 ఆకాశపు శిఖరమును అంటేటట్టు గడదాం. రాళ్లతో కాదు, ఇటుకలు చేద్దాం, మనం అడుసు కాదు, మట్టి కీళ్ళను సిద్ధపరుద్దాం. తెలివి చూడండి. ఇప్పుడంట యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. బిగ్గరగా చబళ్ళు కొడదాం, బిగ్గరగా.